మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి చాలామంది మిత్రులు తెలియని ప్రశ్నలకు ఎలా సమాధానం పెట్టాలి సార్ అంటూ చాలామంది క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో అండి. మరి పరీక్ష ఏదైతే అవనియండి, తెలియని ప్రశ్నలకు తెలివైన స్మార్ట్ సమాధానాలను పెట్టేద్దామా? మరి పెట్టేటప్పుడు ఈ 16 టిప్స్ని బాగా గుర్తుంచుకుంటే మీ స్కోరింగ్ అమాంతం పెరుగుతుందండి. ఇది ఖచ్చితంగా సందేహించాల్సిన అవసరం లేదు. మరి ఏంటి టిప్స్ అన్నది టాపిక్లకు వెళ్ళిపోదాం. ముందుగా ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే టాపిక్ చెప్పిన తర్వాత టిప్స్ చెప్తానండి. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన వెంటనే మీరు చేయకూడనివి, అటు ఇటు తిరుగుతూ మిగతా వాళ్ళు సంభాషించుకుంటున్నారు ఆ విషయాలను, వాళ్ళు ఉండే యాటిట్యూడ్ని మీరు గమనించొద్దండి. అందువల్ల మీలో భయం అనేది రేకెత్తుతుంది. సో కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే నిశ్శబ్దంగా ఒక్క 5 నిమిషాలు మెడిటేషన్ చేయాలి. బ్రీతింగ్ని ఎక్కువ పీల్చుకుంటూ హ్యాపీగా మీ యొక్క లోకంలో చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని పొందాలి. ఇలా పొందడం వల్ల మెదడుకి ఆక్సిజన్ అనేది బాగా చేరి మీరు రిలాక్సేషన్ పొందుతారు. ఈ రిలాక్సేషన్ వల్ల మీరు బిట్టి మీద మీ మెదడు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి మంచి ఖచ్చితత్వం కూడిన సమాధానాన్ని మీ మెదడు అందించగలదు. సో ముందుగా టెన్షన్ వదిలేయండి, మెడిటేషన్ చేయండి. అలాగే మీ ఎదుర డెస్క్టాప్ దగ్గర ఉన్నటువంటి మానిటర్, కీబోర్డ్ అంతా బాగా పనిచేస్తున్నాయా లేదా అన్నది ఒకసారి చూసుకోండి, అంతే. ఓకే, మరి మార్కులు పెంచే 16 టిప్స్ గురించి కూడా చూద్దామండి. మొదటి చూద్దాం, ట్రిక్ 1 అండి. మరి ఇందులో 1 నుంచి 150 ఉండొచ్చు, 160 క్వశ్చన్లు ఉండొచ్చు. కొంతమంది ప్యాటర్న్ మొదటి బిట్ నుంచి నేను ఎక్కడైనా మధ్యలో మిస్ అయిపోతానేమో అనే ఉద్దేశంతో 1వ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ చివరికి 160 క్వశ్చన్ వరకు వెళ్తారండి. కానీ ఈ ట్రిక్ 1లో చెప్పేది ఏంటంటే, మీకు బాగా చదివిన సబ్జెక్ట్ బిట్ని ముందుగా పెట్టుకోండి. సో నీకు బాగా తెలుగు వచ్చనుకో, తెలుగుని ఫస్ట్. సో ఒక 30 నుంచి 40 బిట్లు, 30 నుంచి 50 బిట్లు ఉంటాయి కదా, ముందుగా ఆ క్వశ్చన్ నెంబర్ దగ్గరికి, ఆ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళిపోండి. సార్ దానికి దీనికి తేడా ఏంటి సార్ అంటే చాలా డిఫరెన్స్ ఉందండి. ముందుగా చూడండి, ఒక పిల్లవాడు నువ్వు బాగా చదువుతున్నావు అంటే వాడు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో తెలియని వాటిని కూడా సరైన సమాధానాలు పెట్టగలరు. అలాగా నువ్వు ఫస్టే బాగా చదివిన సబ్జెక్ట్ని అటెంప్ట్ చేస్తే దానిలో ఎక్కువ మార్కులు నువ్వు గెయిన్ చేయగలుగుతున్నావని నీ మనసు చెప్తుంది, నీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అబ్బా నాకు చదువుని వచ్చాయి అన్న యాటిట్యూడ్ నీలో రెట్టించిన ఉత్సాహాన్ని పెంచి మిగతా సబ్జెక్టుల మీద దాని యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి ట్రిక్ 1లో బాగా వచ్చిన అంటే 1 to 160 వరకు పెట్టే వద్దండి, మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్నే ముందుగా ఎంచుకోండి. ఇది ట్రిక్ 1 అండి. నెక్స్ట్ ట్రిక్ 2, మనం క్వశ్చన్ చదువుతుంటే దాని యొక్క ఆన్సర్ని అంచనా వేసేస్తుంటాం. వాటిని వెంటనే పెట్టేయాలండి. కొన్ని ఏం చేస్తాం, అరే తెలిసినట్టుందే, క్వశ్చన్ చదువుతున్నప్పుడే ఇది తెలిసినట్టే ఉందే, కానీ ఆన్సర్ తెలియదు. కానీ ఆప్షన్లు చూసిన వెంటనే ఆడ్ మ్యాన్ అవుట్ రూపంలో మనము ఆన్సర్ని చూజ్ చేసుకోగలమండి. కాబట్టి బాగా తెలిసిన ఆన్సర్లను చదువుతున్నప్పుడు ఆన్సర్లు వస్తుంది కదా, వాటిని వెంటనే పెట్టేయాలి. ఆ విధంగా మనము ఆప్షన్ చూసిన తర్వాత గుర్తుకొచ్చే వాటిని వెంటనే పెట్టడానికి ట్రై చేయండి. అన్నారు కదా సార్, మరి బాగా రాని వాటికి ఏం చేయాలి సార్? చూడండి, ఎప్పుడు కూడా 4 ఆప్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు ట్రిక్ 3 చూద్దాము. 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ అనేవి చాలా డెప్త్గా ఉంటాయండి. అంటే ఒకదానికి ఒకటి రిలేటివ్గా, క్వశ్చన్కి రిలేటివ్గా ఉంటాయి ఈ 2 ఆప్షన్లు. మిగతా 2 ఆప్షన్లు చాలా దూరంగా ఉంటాయి, సబ్జెక్ట్కి రిలేట్ కానీ వేరొక పాఠానికి సంబంధించినవి కానీ ఉంటాయండి. కాబట్టి పాఠం మీద కాస్త అవగాహన ఉన్న ఆ రెండింటిని కూడా మనం ఏం చేస్తాం, ఎలిమినేట్ చేసేయగలం. మిగతా 2 ఆప్షన్స్ ఉంటాయండి, ఇవే మనకు తగ్గ ఫోర్గా ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలి, మనము 50-50 చాయిస్ ఉంటుంది. మరి 2 అంటే 50 కదా. సో దాన్ని అప్పుడు మీ మనసులో ఏం చెప్తుంది, ఏ చెప్తుందా, బి చెప్తుందా, ఆ 2 ఆప్షన్లు ఉన్నాయి కదా, 2 ఆటలు ఆడ్ మ్యాన్ అవుట్ రూపంలో ఏరేసాం. ఆ పాఠానికి సంబంధించినవి కాదు, మిగతా 2 మాత్రమే ఉన్నాయి. ఆ రెండిట్లో మీ మనసు మొదటగా ఏం చెబుతుందో దాన్నే అటెంప్ట్ చేయండి. సార్ అదేంటి సార్ అలాగన్నారు అంటే, ఎస్, ఆల్రెడీ నువ్వు సబ్జెక్ట్ మీద ఎంతో కొంత పూర్తి అవగాహన, కొంత కానీ సగం కానీ ఎక్కువ భాగం అవగాహన కలిగి ఉంటావు. కాబట్టి ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ సమాచారం అనేది మీ మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. అది బయటకు వస్తుందండి. మొదటి ఆన్సర్లోనే అది ఖచ్చితమైన సమాధానం ఇస్తుంది.
మరలా అదా ఇది అవుతుందా అది అవుతుందా ఇది అవుతుందంటూ మరి ఓవర్ థింకింగ్ అది చేయకండి, టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్ నీకు కరెక్ట్గా చెప్తుంది. మొదటిసారి నీకు మనసులో ఈ రెండాట్లు ఏది అని నీ మెదడు చెప్తుందో దాన్నే ఫాలో అవ్వండి. ఓకేనండి. నెక్స్ట్ 4వ ట్రిక్ చూద్దామండి. మరి ఒకసారి చెక్ చేసుకోవాలి. క్వశ్చన్ మొత్తం చూసాము, చిన్న డౌట్గా ఉంది, మరలా చెక్ చేసుకోవాలి, దీని టైం వేస్ట్ కదా అంటూ మనం ఏం చేస్తాము, రీచెక్ అని ఆప్షన్ కూడా వేస్తుంటామండి. ఆ పక్కన ఉంటుంది, ఏముంటుంది, రివ్యూ ఫర్ నెక్స్ట్ అని ఆ రైట్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసేస్తాం. క్లిక్ చేసేసి నెక్స్ట్ పెట్టుకు వెళ్ళిపోతాం. మనం చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఇదేనండి. ఏంటంటే క్వశ్చన్ చూస్తాము, ఆప్షన్లు చూస్తాము, రివ్యూ ఫర్ నెక్స్ట్ అని కొట్టేస్తాం. మరి అలా కొట్టినప్పుడు చివరిలో నీకు టైం అయిపోయింది. టైం అయిపోయినప్పుడు ఈ క్వశ్చన్కి నువ్వు ఆప్షన్ పెట్టినట్టే పెట్టలేనట్ట? ఎస్, పెట్టలేనట్టే. కాబట్టి ఈ క్వశ్చన్కి పూర్తిగా మార్క్ అనేది ఎటువంటి మార్కు రాదు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి, రివ్యూ ఫర్ నెక్స్ట్ అని కొట్టే ముందే నువ్వు ఆప్షన్ సరైనటువంటి ఆన్సర్ని దాదాపుగా ఊహించి ఆన్సర్ని పెట్టగలగాలి. పెట్టి రివ్యూ ఫర్ నెక్స్ట్ అని కొట్టాలండి. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఇన్ కేసు నీకు టైం అయిపోయినప్పటికీ కూడా ఆల్రెడీ ఆప్షన్ చూస్ చేసుకున్నావు కాబట్టి నీకు ఫైనల్గా ఒక్కొక్కసారి అది ఆన్సర్ రైట్ అయితే నీకు మార్క్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఆప్షన్ చూస్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా పోతుంది. కాబట్టి రీచెక్ చేసుకున్న వాటికి, చెక్ చేసుకుందాం అనుకునే వాటికి నువ్వు ఖచ్చితంగా సరైన ఆన్సర్ని దరిదాపుగా ఆన్సర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతే రివ్యూ ఫర్ నెక్స్ట్ అని కొట్టుకోవడం చేయాలండి. మరి దానికి ఓవర్ థింక్ చేయొద్దు, మరి ఎటువంటి ఆప్షన్ పెట్టకుండా ఉండొద్దు. ఎందు గురించి అంటే ఇక్కడ ఎక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ లేవు, హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు ట్రిక్ 5 చూద్దామండి. మరి క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఇస్తాడండి. ఈ 4 ఆప్షన్స్లో 3 సిమిలారిటీ ఉంటాయి. అంటే లైక్ చిన్న క్వశ్చన్లు అవ్వచ్చు, చిన్న ఆప్షన్లు అవ్వచ్చు. చిన్న ఆప్షన్లు ఇస్తూ ఒక ఆప్షన్ మాత్రమే పొడవైన వాక్యాన్ని ఇస్తాడు, మిగతావన్నీ కూడా పొట్టి వాక్యాలు ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఆ పొడవైన వాక్యము, పెద్ద ఆన్సర్ని వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాంటివి 80% ఆన్సర్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది ఎప్పుడు చూస్ చేసుకోవాలి, క్వశ్చన్కి ఆన్సర్ తెలియని పక్షంలో మాత్రమే చిన్న ఆన్సర్నే కాకుండా పొడవైన ఆన్సర్ ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనండి. ఇప్పుడు ట్రిక్ 6 చూద్దామండి. మరి ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉంటాయి కదండి. 4 ఆప్షన్లో ఏ ఒక సెంటెన్స్ ఇస్తాడు, బి ఒక ఆన్సర్ ఇస్తాడు, సి ఏమంటాడు, ఏ మరియు బి, డి ఏది కాదంటాడండి. ఏ ఒక వాక్యము, బి ఒక వాక్యము, సి ఏ మరియు బి, డి ఏది కాదంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ మరియు బి ఉన్న వాక్యాలని ఆప్షన్ సిని చూస్ చేసుకుంటూ ఉండాలండి. బి మరియు సి ఇలాంటివి అన్నమాట. అలాంటివి చేసుకునేటప్పుడు ఎక్కువ శాతము అవి ఆన్సర్ కరెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఎప్పుడు కూడా తెలియని పక్షంలో మాత్రమే ఇలాంటి ఆప్షన్లే మనం చూస్ చేసుకోవాలి. కానీ ఒకవేళ తెలియకపోయినప్పటికీ కూడా రాయి కరెక్ట్గా పడుతుందండి, తిరిగిలేదు, గోల్ రీచ్ అయిపోద్ది ఆ రాయి కూడా. ఓకేనండి. నెక్స్ట్ ట్రిక్ 7 చూద్దామండి. మరి క్వశ్చన్ ఉంటుంది కదా, క్వశ్చన్ 4 ఆప్షన్లు ఉన్నాయి. ఆ క్వశ్చన్ కానీ ఆప్షన్లు కానీ పెద్దగా తెలియడం లేదు. అప్పుడు ఆ క్వశ్చన్ని 2-3 సార్లు చదవండి. 2-3 సార్లు చదివిన తర్వాత ఒక కీవర్డ్ అనేది మనకు దొరుకుతుంది. ఆ క్వశ్చన్లో ఒక కీవర్డ్ అనేది దొరుకుతుంది. ఆప్షన్స్తో మ్యాచ్ చేసుకుంటే ఖచ్చితంగా కీవర్డ్కి మ్యాచింగ్ అయ్యే ఆప్షన్ అయితే మనకు దొరికేస్తుందండి. ఇప్పుడు స్కూల్ బ్యాగ్ బరువు అంటే మనకి ఎస్పాల్ కమిటీ ఏ విధంగా దొరుకుతుంది, అవునా కదండి. సో ఈ విధంగా మనకి ఒక ఆప్షన్ని రిలేటెడ్ చేసేసుకోగలం మనం. శాస్త్రీయ నిబంధన పావులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనం ఇంటర్లింక్ అయిపోతుంది అనమాట ఆ కీవర్డ్కి, ఆప్షన్కి. ఆ విధంగా మనము తెలియని పక్షంలో 2-3 సార్లు క్వశ్చన్ని చదవండి. ఇలా చదివినప్పుడు ఒక కీవర్డ్ని సెలెక్ట్ చేసుకోగలుగుతాము. ఆ కీవర్డ్ని ఆప్షన్స్తో మ్యాచింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా మనం సరైన సమాధానాన్ని పెట్టే ఆప్షన్ అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ ట్రిక్ 8 మరి క్వశ్చన్ చదివాము, 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఏం అర్థం కావడం లేదు, ఏ గందరగోళం వద్దండి. మరి 3 సిమిలారిటీస్ ఉంటాయి, ఒకటి చాలా దూరంగా ఉంటుంది ఆన్సర్. ఒక ఆన్సర్ ఎలా ఉంటుందంటే 3 సిమిలారిటీగా ఉన్నటువంటి ఆప్షన్లు ఉంటాయి. ఒకటి చాలా దూరంగా ఉంటుంది ఆప్షన్, అంటే యూనిక్గా ఉంటుంది. అది కాదేమో అని అనుకుంటామని వాడి ఉద్దేశం అనమాట, ఎగ్జామినర్ యొక్క ఉద్దేశం. ఈ 3 రిలేటెడ్గా ఉన్నాయి కదా, ఈ 3 అట్లా ఏదో అయి ఉండొచ్చు అని మనం అనుకుంటామని వాడి ఫీలింగ్.
కానీ మనం యూనిక్గా ఉన్నదే ఎంచుకోవాలండి. సిమిలారిటీగా 3 ఉంటే మాత్రం వాటిని వదిలేయాలి, లిమిట్. ఆ 4 ఆప్షన్ ఏదైతే ఉందో డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉందో దాన్నే మనం చూజ్ చేసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ 9వది. ట్రిక్ 9వదండి. ఇది మనకి ఎగ్జామ్‌లో ఇంగ్లీష్ అది వస్తుంటది కదండీ! పెద్ద పేరేస్తాడు. ఒక పేజీ పేరేస్తాడండి. మన టెట్ ఎగ్జామ్‌లోను, మిగతా ఎగ్జామ్‌లో చూసాం ఒక పెద్ద ఒక స్క్రీన్ నిండా ఇంగ్లీష్ పేరే. ఆ కిందన చిన్న చిన్నయి క్వెషన్ ఆన్సర్స్ ఇస్తాడు. అప్పుడు ఆ పేర అంతా చదవాలంటే మనకి ఒక పావుగంట, 10 నిమిషాల పైనే వేస్ట్ అవుతుంది. కానీ ఆ 10 నిమిషాలు వాల్యుబుల్ టైం కదా! టైమ్ మేనేజ్‌మెంట్ అనేది తప్పనిసరండి. చాలామంది 160 బిట్లుంటే 130 బిట్లే టైం వరకు చేస్తారు. లాస్ట్ 20, 30 కంగారు కంగారే చేస్తారు. టైమ్ మేనేజ్‌మెంట్ లేని ఎంత గొప్ప చదువైనా కూడా వ్యర్థమేనండి. కాబట్టి టైమ్ మేనేజ్‌మెంట్‌తో చూడండి. మరి ఇలాంటి ఇంగ్లీష్ పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు మీరేం చేస్తారు? 10 నిమిషాలు వెయిట్ చేస్తారా? ముందు పేరాని చదవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. క్వెషన్ చూడాలి. క్వెషన్‌ని అర్థం చేసుకోవాలి. దాన్ని పారాగ్రాఫ్‌తో మ్యాచింగ్ చేసుకోవాలి. సో, ఇంత టైం ఎప్పుడు తీసుకోకూడదండి. దీనికి చెప్పే షార్ట్‌కట్ సొల్యూషన్ ఒకటుందండి. ముందుగా క్వెషన్ చదివేసుకోండి. క్వెషన్ ఏంటి అసల? ఏమిచ్చాడు? మనం ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్‌లో క్లాసుల్లో పారాగ్రాఫ్ ఇచ్చి క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం? అదే లైన్ ఎక్కడుందో పారాగ్రాఫ్‌లో ఎతుక్కుండేవాళ్ళం. చాలా సింపుల్ అండి అది. అంటే క్వెషన్‌లో ఉన్న కీవర్డ్‌ని పారాగ్రాఫ్‌లో వెతుక్కోవడం అనమాట. ముందు క్వెషన్ తెలిస్తే పారాగ్రాఫ్‌ని మనం ఐడెంటిఫై చేయగలం. కాబట్టి ముందు క్వెషన్ చూసుకోండి. బాగా చదవండి. క్వెషన్‌లో ఉన్న కీవర్డ్‌ని ఐడెంటిఫై చేసుకోండి. పారాగ్రాఫ్‌లో సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుంది? టైం సేవ్ అవుతుందండి. టైం బాగా సేవ్ అవుతుందనమాట. 10 చూద్దామండి. మరి మ్యాథ్స్, సోషల్ మనం చూస్తూ ఉంటాం ఎక్కువగానే. నంబర్స్ ఇస్తుంటాడు. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలిసినవాడు డైరెక్ట్‌గా పెడతాడు. తెలియనివాడు ఆప్షన్స్ ఏ విధంగా వస్తాయి? 1775, 1885, 1895, 1925 ఈ విధంగా ఇస్తాడండి. ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరాల దగ్గరకొచ్చేసరికి వాడు ఎలా కన్‌ఫ్యూజ్ చేస్తాడంటే మనల్ని దరదాపుగా ఇంటర్‌లింక్ చేస్తాడండి దగ్గరగా. ఆప్షన్‌కి, ఆన్సర్‌కి దగ్గర రిలేటెడ్ చేస్తూ ఒక 2 ఆటిల్ని దగ్గర పెడతాడు. మిగతా 2 ఆటిల్ని దూరంగా జరుపుతాడండి. అప్పుడు మనం ఏం చేయాలి? నంబర్స్ ఉన్నటువంటి వాటిని దగ్గరగా ఉన్న వాటిని ఏదో ఒకటి స్విచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. దగ్గరగా ఉన్న వాటిని మనం చూసుకోవాలి. దూరంగా ఉన్న వాటిని వదిలేయాలి. ఇలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది? దగ్గరగా ఉన్న వాటిలో ఆ రిలేటెడ్ కాన్సెప్ట్ మనకి ఎలాగా మైండ్‌లో ఉంటుంది కాబట్టి దరదాపుగా 50, 50 ఛాన్సెస్ బేస్ మీద మనం సరైన ఆన్సర్‌ని పెట్టే ఆప్షన్ అయితే ఉంటుందండి. ఇదండి. మరి ఒక్కో క్వెషన్ వద్ద ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దండి. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా చాలా ముఖ్యం. ఓకేనండి. ఇప్పుడు ట్రిక్ 11దండి. మనం మ్యాథ్స్‌లోని ఒక సమ్ చేస్తున్నాం. లేదంటే ఒక సైన్స్‌లో ఒక సమ్ ఇచ్చాడు చేస్తున్నాం. ఆ చాప్టరు నీకు బాగా వచ్చిందే. కానీ ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వడం లేదు. నువ్వు సమ్ రాలేదు కదా! నీ ఇగోకి పోకూడదు. తొక్కలేదు ఇది నాకెందుకు రాదు? ఇలాంటివి ఎన్నో చేశాను. ఇదంతా నాకు ఊది పారేస్తాను, ఇసిరి పారేస్తాను అని చెప్పి అక్కడ 10 నిమిషాలు కూర్చున్నామనుకోండి, ఆ ఎగ్జామ్ నిన్ను ఇసిరి పారేస్తుంది. కాబట్టి ఎక్కడ ఈగోకి పోద్దండి. టైమ్ మేనేజ్‌మెంటు ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాలి. ఒక క్వెషన్ దగ్గర ఎక్కువ సమయం వేచి ఉండొద్దు. టైం వేస్ట్ చేసుకోవద్దు. టైమ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది. ఒక 5, 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ టైం గురించి నాకన్నా మీకు బాగా తెలిసుండాలి. ఓకేనండి. కాబట్టి ఒకే క్వెషన్ వద్ద ఎక్కువ సమయం ఉండకుండా టైం వేస్ట్ చేయొద్దు. ఏదైనా ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని దర్దాపుగా మీ యొక్క ఉన్న పరిజ్ఞానంతో సరైన ఆన్సర్‌ని సెలెక్ట్ చేసుకొని రివ్యూ చూసుకుందామంటే రివ్యూ ఫర్ నెక్స్ట్ అని, అవసరం లేదనుకుంటే నెక్స్ట్‌కి వెళ్ళిపోవచ్చండి. ఇది 11 అండి. నెక్స్ట్ ట్రిక్ 12దండి. ఇది మెథడాలజీకి బాగా ఉపయోగపడుతుందండి. నువ్వే ప్రధాన ఉపాధ్యాయుడు అయితే ఏం చేస్తావు? ఒక పిల్లవాడు స్కూల్‌లో అక్టోబర్‌లోనే, నవంబర్‌లోనే జాయిన్ అవ్వడానికి వచ్చావు. నువ్వే ప్రధాన ఉపాధ్యాయుడివైతే ఏం చేస్తావు? అన్నాడు. నేను స్కూల్‌లో జాయిన్ చేసుకోను. చాలా అజమాయిషీ చెలాయిస్తాను. ఈ విధమైనటువంటి ఆప్షనొస్తాయి. కానీ యూ ఆర్ ఎ టీచర్. అక్కడ నువ్వే టీచర్‌వైతే అని క్వెషన్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నువ్వెలా ఉండాలి? యూ ఆర్ ఎ రోల్ మోడల్. అంటే ఆ టీచర్ ప్లేస్‌లోకి వెళ్ళిపోయి పరకాయ ప్రవేశం చేసి అక్కడ ఆ పరిస్థితికి తగ్గట్టు నువ్వు డీల్ చేయగలగాలి. అంటే ఒక రోల్ మోడల్‌గా ఉండాలి. అప్పుడు నువ్వేం చేయాలి? దానికి సంబంధించినటువంటి ఉన్నతమైన సమాధానాన్ని ఇస్తూ, నేను పిల్లవాడు ఏ సమయంలో వచ్చినా నేను పాఠశాలలో చేరేందుకు అడ్మిషన్ ఇస్తాను అని చెప్పాలి. లేకపోతే ఏమవుతుంది? పిల్లవాడి యొక్క భవిష్యత్తుని నాశనం చేసిన వాళ్ళవుతాం.
ఆ యొక్క రైట్ మనకుందా ఒక ఉపాధ్యాయుడిగా? లేదు. కాబట్టి ఉపాధ్యాయుడు అనేవాడు రోల్ మోడల్గా ఉంటూ వాటి యొక్క ఆన్సర్ని పెట్టడానికి ట్రై చేయాలి. మనం అదే రెగ్యులర్గా అయితే ఇప్పటిదాకా ఏం చేసావు, అక్టోబర్లో వచ్చావు, జూన్ నుంచి సెలవు చెప్తారు, మీ తాత చెప్తాడా అని చెప్పు అజమాయిషి ఎలా ఇస్తామంటే అది రియలిస్టిక్గా పనిచేస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఓరియంటెడ్గా మనకి పని చేయదు. కాబట్టి మనం రోల్ మోడల్గా ఉండాలి. ఏ సమయంలో వచ్చినా ఎవరు ఏ విధంగా మాట్లాడినా, పిల్లవాడి తల్లిదండ్రులు వచ్చారు, ఏ విధంగా డీల్ చేస్తావు? చాలా సావధానంగా ఓపికగానే డీల్ చేయాలి. అది రోల్ మోడల్. అది రియలిస్టిక్ అయితే నీకు నచ్చిన స్టైల్లో ఉంటుంది. దాన్ని ఇక్కడ అప్లై చేయడానికి కుదరదు. యు ఆర్ ఏ రోల్ మోడల్. ఓకేనండి. ఒక పిల్లవాడు అయితే నువ్వేం చేస్తావు అంటే పిల్లవాడిలా పరకాయ ప్రవేశం చేయాలన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఈ ట్రిక్ 13వదండి. చాలా 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 ఎన్నిసార్లు పెట్టుకున్నా తక్కువే. అంత చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు క్వశ్చన్లు మరీ పైచెక్కువైపోయి క్వశ్చన్ల శైలి మారిపోయిందండి. క్రింది వాటిలో సరైనది సరికానిది అని చాలా డిఫరెంట్గా అడుగుతాడండి. మరి మనం ఏం చేస్తాం? సరికానిది తెలియచేయండి అని అడుగుతాం. మనం ఏమనుకుంటాము? మనం ఏదో స్ప్రైట్లోని SPRIT అని ఉందనుకోండి, కంపెనీలు మిగతా కంపెనీలు ఏం చేస్తాయి? SPRTIE అని ఇస్తాడండి. వాడు యాజ్ పర్ రూల్ ప్రకారం సేమ్ కంపెనీని ఇంకొకరు దింపకూడదు కదా. SPR అని చూడబడితే మనం ఏం చదివేస్తాం? స్ప్రైట్ అని చదివేస్తాం. ఫ్లోలో వెళ్ళిపోతాం అనమాట. సో ఈ విధంగానే మనం క్వశ్చన్ చదువుతూ 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 కిందనే సరి అయి అలా చూడబడికి సరైనది ఏదని మనం ఫుల్గా చదివేస్తుంటాం. దానివల్ల 2-3 మార్కులు మనం ఎగ్జామ్లో పోయే అవకాశం చాలా 100% ఉంటుందండి. 100లో 80 మంది అలాగే తప్పులు చేస్తారు. ఇక్కడ సరి అయినది సరికానిది రెండట్లు చాలా జాగ్రత్తగా పిన్ పాయింటెడ్గా పట్టుకోవాలి. మరి అక్కడ బాగానే చదవండి. ఓకే, క్రింది వాటిలో సరి కానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ 4 ఇచ్చాడు. ఆప్షన్ 4 చదివేటప్పుడు కూడా ఆప్షన్ ఏ చదువుతాం, సరి అయిందా కాదా, సరికానిది. ఓకే రైట్. ఆప్షన్ బి సరి అయినదా కాదా, సరికానిది. ఓకే, వాడు ఇచ్చిన క్వశ్చన్కి మరలా రిలేటెడ్గా ఆప్షన్లో కూడా మ్యాచింగ్ చేసుకుంటాలి. సరి అయినది సరైనది, సరైనది సరైనది, సరైనది సరైనది. ఆ విధంగా ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అన్నిటినీ చూస్ చేసుకోవాలండి. లేదంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే ఒక మార్కు పోయినట్టే. 1 మార్కు 6 మార్కుల్లో జీవితాలు తలకిందలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లోని క్వశ్చన్ని పూర్తిగా చదవండి. సరైనది కాదా అనేది ఆప్షన్లు బట్టి మనం వేద్దాం, రాయిలు వేద్దాం, టార్గెట్ మీద షూట్ చూసి వేద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఇప్పటిదాకా చెప్పేది ఆ టిప్సే. ఓకేనండి. నెక్స్ట్ ట్రిక్ 14 అండి. మరి ట్రిక్ 14 భాగంగా పైవన్నీ అని ఉంటుందండి. ఏ ఇస్తాడు, బి ఇస్తాడు, సి ఇస్తాడు, డి పైవన్నీ ఆల్ ఆఫ్ ద అబవ్ అంటాడండి. ఇంతకుముందే ట్రిక్ 2లో చెప్పాను ఏ మరియు బి అని. ఏ మరియు బి ఇచ్చినా పైవన్నీ ఇచ్చినా ఇవి ఎక్కువ ఆప్షన్ రైట్ అయ్యే అవకాశం 80% ఉంటుందండి. 80% ఖచ్చితంగా. కాబట్టి ఎవరన్నా కూడా ఆల్ ఆఫ్ ద అబవ్ అని ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆన్సర్ని పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనండి. ఇప్పుడు ట్రిక్ 15 అండి. ఇది చాలా మందికి బాగా ఉపయోగపడుతుందండి. మరి నా ప్రకారంగా కాదు, యాజ్ ఫర్ బ్లూ ప్రింట్ క్వశ్చన్ పేపర్ యొక్క బ్లూ ప్రింట్ని అనుసరించి ఇది చెప్పడం జరుగుతుందండి. ట్రిక్ 15 మనకి 160 బిట్లు ఉన్నాయనుకోండి, మనకి 140 బిట్లు బాగా కష్టపడి 140 బిట్లు పెట్టాము. ఇంకా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉన్నాయి, ఇంకా 20 బిట్లు పెట్టాలి. ఏం చేద్దాం? అప్పుడు ఏం చేయాలంటే ముందుగా 140 బిట్లో ఏది ఎక్కువ పెట్టాము అన్నది ఒక్కసారి చూసుకోండి. ఒక 140 బిట్లో ఏది ఆప్షన్లు ఎక్కువ పెట్టాం, ఏది ఆప్షన్లు తక్కువ పెట్టాం అన్నది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు ఏ ఆప్షన్లు అయితే తక్కువ పెట్టామో ఆ ఆప్షన్లు వరుసగా ఇచ్చేయాలండి. అదే ఆప్షన్ని వరుసగా ఇచ్చేయాలి ఆ 20 బిట్లకి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక క్వశ్చన్ పేపర్లో ఏ అనే ఆప్షన్ సుమారుగా అప్రాక్సిమేట్లీ 40 సార్లు వస్తుందండి 160 బిట్లలో. బి అనే ఆప్షన్ 40 సార్లు రావాలి. అంటే అప్రాక్సిమేట్గా 35 నుంచి జంబ్లింగ్ కొద్దిగా అటు ఇటు అవుతుంది, కానీ దరిదాపుగా చెప్పేది అనమాట నేను. సి అనే ఆప్షన్ 40కి అటు ఇటు ఉంటుందండి. డి అనే ఆప్షన్ కూడా 40కి అటు ఇటు రావాలండి, యాజ్ ఫర్ బ్లూ ప్రింట్, యాజ్ ఫర్ ఎగ్జామినేషన్ గైడ్లైన్స్ ప్రకారం. కాబట్టి మనం 1 నుంచి 140 వరకు ఏం బిట్లు పెట్టాము, ఆప్షన్ దరిదాపుకి ఎన్ని పెట్టాము అన్నది ఒక్కసారి చూసుకొని ఏదైతే తక్కువ అయ్యాయో ఆ ఆప్షన్, మిగిలిపోయిన ఆప్షన్ ఉంటుంది కదా, ఏదైతే మనం తక్కువ పెట్టామో ఆ ఆప్షన్ని వరుసగా ఇచ్చేసుకోవాలండి. అలా ఇచ్చేసుకున్నట్టు అప్పుడు ఖచ్చితంగా ఎక్కువ మార్కులు గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనండి.
నెక్స్ట్ ట్రిక్ 16 అండి. మరి ఇప్పుడు కాలంలో మరి ప్రశ్నల యొక్క బేభత్స శైలి పెరిగిపోవడం వల్ల ప్రశ్నలోనే 4 మ్యాచ్ ద ఫాలోయింగ్లు వస్తున్నాయండి. ప్రశ్నలోనే ఈ ఆప్షన్ ఉంటాయి కదా, ఆప్షన్లో మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. మళ్ళీ ఆప్షన్లు కూడా గందరగోళానికి గురి చేసే విధంగా ఉంటున్నాయండి. సో వీటిని ఎలాగ సార్ మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఈజీ అండి. ఒక 2 తెలిస్తే 50% గెయిన్ చేసుకోగలమండి. ఒక సబ్జెక్ట్ మీద ఎలాగో టాపిక్ మీద ఎంతో కొంత గ్రిప్ ఉంటుంది. సో 4 ఆప్షన్లలో 2 తెలిస్తే చాలండి. ఒకటి తెలిస్తే 30% అవాయిడ్ చేసేయచ్చండి. అంటే 70% మనం 70%లో కరెక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. 2 తెలిస్తే 50 లేదా 100% గెయిన్ చేసేయచ్చండి. అయితే 50% గెయిన్ చేయగలము, లేదంటే 100% కూడా మార్క్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఆప్షన్కి 3 రైట్ అయ్యిందండి, బి అనే ఆప్షన్కి 1 రైట్ అయింది. ఆ రెండిటిని మ్యాచింగ్ చేస్తూ ఆప్షన్లు ఏమిస్తాడు, అయితే 1 ఇస్తాడు, లేదంటే 2 ఇస్తాడండి. కాబట్టి జాగ్రత్తగా పిన్ పాయింటెడ్గా పట్టుకోవాలి. మ్యాచింగ్ చేసేటప్పుడు కూడా ఏబిసిడీలు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో మరి ఇదండి 16 ట్రిప్స్. మరి మీకు అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. టైం మేనేజ్మెంట్తో ఉండండి. మైండ్ని ఎప్పుడు పాజిటివ్గా ఉండండి. భయం వదిలేయండి. మీరు సిలబస్ కంప్లీట్ చేయలేదు, సిలబస్ ఏమీ చదవలేదు, ఎలాగా అని హైరాణ వద్దు. అదంతా గతం అయిపోయింది. నువ్వు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళబోతున్నావు. కాబట్టి ఆ భయాన్ని వదిలేసి మైండ్ని పాజిటివ్ యాటిట్యూడ్లోకి మార్చాలి. హ్యాపీగా రిలాక్సేషన్ పొందుతూ మన యొక్క టెన్షన్ వదిలేసి అటెన్షన్తో మనము ఎగ్జామ్ని రాయాలి. అలా చేయాలంటే కాస్త ఎగ్జామ్కి వెళ్ళే ముందు అక్కడ కూర్చున్నప్పుడు ఒక్క 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి. పక్క వాళ్ళ వైపు అసలు చూడొద్దు. సిలబస్ పూర్తి చేసామా, సిలబస్ చదవలేదు, రివిజన్ బాగా చేయలేదు, అక్కడ సంవత్సరాలు చదవలేదు, ఇక్కడ ఈ కవి పరిచయాలు, కవి కాలాదులు, ఆ యొక్క ఇవన్నీ చదవలేదంటే అవన్నీ వదిలేయండి. అదంతా గతం. కాబట్టి నేను చెప్పదలసింది ఏంటంటే బాగా రాయండి, పరీక్షల్లో విజయం సాధించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.